जोहार जोहार धर्मभिक्षण गौड़ को जोहार जोहार कुन्नाला कृष्णा गौड़ को जोहार जोहार कुन्नाला कृष्णा गौड़ को जोहार जोहार पापन कुमार गौड़ को जोहार जोहार पापन कुमार गौड़ को जोहार जोहार हमारा वीरुలకు जोहार जोहार हमारा वीरुలకు जोहार जोहार इట్లారా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 315వ జయంతి వారోత్సవాలను గౌడజన హక్కుల పోరాట సమితి మోక్దెబ్బ రాష్ట్ర కమిటీ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వై పాపన్న విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, ఏదైతే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 315 సంవత్సరాల క్రితమే చనిపోయినటువంటి పాపన్న ఇవాళ 350 సంవత్సరాల పైన ఏదైతే ఈ భారతదేశంలో మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడైనటువంటి సర్వై పాపన్న మామూలు గౌడ గీత కార్మిక మరి కులంలో పుట్టినటువంటి నిరుపేదైనటువంటి పాపన్న తను మొదటిగా 12 మందితోటి అంచెలంచెలుగా మరి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని అప్పుడున్నటువంటి మొఘలాయి పాలన అధికారికంగా పాపన్న 315వ వర్ధంతి నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాబోయే రోజులలో ఏదైతే గౌడ అమర వీరులు సర్వై పాపన్నను మొదలుకొని గున్నాల కృష్ణగౌడ్ గాని, మరి దేశీ చిన్నమల్లయ్య గాని, ధర్మభిక్షం గాని, బత్తిని మొగలయ్య గాని, ఇట్లా ఎందరో మహనీయులు గౌడ కులంలో పుట్టి ప్రజల కొరకు ఈ ప్రజలు ఈ ఉన్న వనరులను కూడా సమానత్వం కొరకు పోరాడినటువంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే మనమందరం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏదైతే 80% ఉన్నటువంటి బడుగు బలైన ప్రజలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమించినప్పుడే ఏదైతే సర్వై పాపన్న ఆశయాన్ని నెరవేర్చినట్టు అవుతుంది. కనుక ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. సర్దార్ పాపయ్య గౌడ్ ఎప్పుడు ఫిక్స్ అయిన 1650లో ఎక్కడ జనగాం జిల్లాలో జన్మించారు, కిలాషాపూర్ విలేజ్. ఆయన ఇప్పుడే కుల వ్యవస్థ ఎంతో ఉంది, చాలా వెనుకబడిన వ్యవస్థ. 1650 400 ఇప్పటికీ వ్యవస్థ ఉంది, అప్పటికి ఎంత గవర్నమెంట్ వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆయన చిన్నతనంలో తండ్రి చనిపోయారు, తల్లి యొక్క పెంపకంలో పెరిగారు. మరి ఇద్దరు తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చెప్పినట్లు ఆయన వృత్తి స్వీకరించి అక్కడున్న వ్యవస్థని అబ్జర్వ్ చేసుకుంటా ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, కుల వ్యవస్థ ఎలా ఉంది, అణగారిన వర్గాలు ఎలా ఉంది అన్ని అబ్జర్వ్ చేసుకుంటా వచ్చారు. తర్వాత ఏదైతే ముస్లిం పాలకులు కానీ అలాగే అక్కడున్న పాలకులు ఆయన పెట్టిన కళ్ళు దుకాణంలో ఉచిత తాగుతూ వెళ్ళిపోవడం, వాళ్ళతో ఘర్షణ జరగడం, అక్కడి నుంచి ఆయన ఉద్యమం తీవ్ర రూపంలో దాల్చడం. ఒక చిన్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ లో అధికారికంగా గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి మోగదెబ్బ నుండి ఈ జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర అధ్యక్షులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. సర్వై పాపన్న 360 సంవత్సరాల క్రితమే బడుగు బలైన వర్గాల ఒక గౌడ కులంలో పుట్టినటువంటి పేద కులంలో పుట్టి చిన్ననాడే తన తండ్రి చనిపోతే తల్లితో పాటు చిన్నతనంలో పశువుల కాపరిగా పశువులు మేపి యుక్త వయసు రాగానే మరి కల్లుగీత వృత్తిని చేస్తూ అప్పుడున్నటువంటి మొఘలాయి పాలకులకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే బడుగులను అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పన్నుల విధానానికి వ్యతిరేకంగా